ఒక అమ్మాయితో కొంతకాలం ట్రావెల్ అయ్యాక తను మనకి కరెక్టా కాదా అన్న డెసిషన్కి వస్తాం, లేదా డెసిషన్ తీసుకోవడం కోసం ట్రావెల్ అవుతాం. కానీ తన విషయంలో రెండూ కాదు. తను చూసిన ఫస్ట్ మూమెంటే తెలిసిపోయింది, షీఈ్ మై డెస్టినేషన్. పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ అంతా సెట్ అయిపోయింది అనుకున్నాను. కానీ అదే టైంలో నా లైఫ్లో ఈసారి మొన్న కేసులో జైలుకి వెళ్లాల్సింది మేడం. ఆదిత్య గడేదో లా పాయింట్ చెప్పి ఇన్ని తప్పించాడు. ఇంటర్ వరకే చదువుకున్నోడికి లా గురించి అంతలా ఎలా తెలుస్తుంది? అడిగాను మేడం. ఇలా అవతల జీవితంలోకి తొంగి చూసి అలవాటు ఈ మనుషులకి ఎప్పుడు పోద్దో అన్నాడు మేడం. వాడికున్న తెలివితేటలకి సగం సిటీని తూకం వేసి అమ్మాయిగలడు. ఏం చేస్తాం, వాడికో వీక్నెస్. నా లైఫ్ని డిస్టర్బ్ చేయడం కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడని నాకు తెలుసు. చిన్న పాయింట్ ఏదో మిస్ అవుతున్నాం పైన. కళ్ళ ముందే తిరుగుతున్నట్టుంది కానీ కనపడట్లేదు. పైకి కనిపిస్తున్న సాఫ్ట్ ఏం కాదాడు. తినే ఫోర్క్తో అక్కడ చీఫ్ డాక్టర్ గొంతులో కస్సా కస్సా పొడిస్తే అస్సలే నువ్వు అంటే నాకు మంట. తప్పు చేసావురా, ఈసారి మంట మామూలుగా లేదు. ఏంటక్కడ